any emergency. One phone call is like, not a phone call like our Malay sir also for all the friends. Thank you sir, thank you very much. Namaste. మల్లయ్య సారు మేము ఒకే అపార్ట్మెంట్ లో చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాము. ఈ సందర్భంలో వారు రిటైర్మెంట్ అండి ఈ నెలతో కాదు అని అంటే టైర్డ్ కాకనే మిమ్మల్ని రిటైర్ చేసేసారు సార్ అని చెప్పి చాలా మేము ఆశ్చర్యపడ్డాము. చూడడానికి ఇంకా 60 సంవత్సరాలు అంటే నమ్మలేదు సార్ అంత యంగ్గా ఉంటారు. మా అందరికీ కూడా అపార్ట్మెంట్ లో స్నేహశైలి, మృదు భాషి, మిత భాషి, అందరితో కలుపుకోలుగా ఉంది మల్లయ్య గారు. అందరి వారుగా ఇవాళ వారు చెప్పిన వెంటనే ప్రోగ్రామ్ పెట్టండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్. మా మిస్సెస్ ఇక్కడే భారతీయ విద్యాభవన్లో టీచర్గా వర్క్ చేస్తుంది. మా అబ్బాయి శతావధాని ఉప్పలధని ఉంటారు సార్. మా పాప ఇంటర్ చదువుతుంది. ఇవాళ విశేషం ఏమిటంటే మన మల్లయ్య సార్ది రిటైర్మెంట్ ఫంక్షన్ తో పాటు ఇవాళ వారి బర్త్డే కూడా. సో ఆ సందర్భంగా వారిని బర్త్డే విషెస్ కూడా చెప్పడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు మా అబ్బాయి ఈ మధ్య మేము మా సాయిబాబు సార్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్రొఫెషనల్ సార్ ఆధ్వర్యంలో అక్కడ విద్యాపేటలో సైంటిఫిక్ నేషనల్ యూనివర్సిటీలో ఒక స్కౌట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. అక్కడ ఈ అబ్బాయిని చూసాము. మేము చాలా ఆశ్చర్యపోయాము ఆ అబ్బాయి టాలెంట్ చూసి. శతావధాని మనకి టైం లేదు చూడడానికి. థ్యాంక్ యూ కదా. Thank you, sir. Thank you for the picture. సత్కారము అర్హులైన వారికి సత్కరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ ఒక మూమెంట్ సార్ సైటేషన్ కవితాక్షర సమాంజలి వచస్వి భూరి యశస్వి స్వచ్ఛ మనస్వి అయిన క్రీడాచార్య శ్రీ మోడెం మల్లయ్య గారికి ఉద్యోగ విరమణ సందర్భంగా జన్మదిన సందర్భంగా కూడా సాదరముగా సమర్పింపబడు కవితాక్షర శుభాకాంక్షలు. శ్రీ మోడెం కులభూష ప్రేమాప్యాయ ప్రపూర్ణ మృదుతర భాష భూమయశ పరిపోష నీ మహిత చరిత్ర విబుధ నిచయ నుతంబౌ. ఓ మల్లయ్య ఆచార్య, ఓ మల్లయ్య ఆచార్య, స్థేమమ్మును ఛాత్రులకిడు శ్రేష్ఠ నిపుణత ధామము నీవు, గురువను నామమునకు రూపమీవు నయ గుణరాశి. ఉద్యోగ జీవనంబున ఉద్యతమౌ నీ సపర్య గురుతర నిష్ఠా చిద్యుత వర్తనమును యుష్మద్య శరుత చిహ్నములయ మల్లయ్య గురు. కేంద్రీయ పాఠశాలను సాంద్ర క్రీడా గురుత్వ సముచిత పీఠాధీంద్రుడవై ఛాత్రులకు అమంద్ర స్వరమోని శక్తిమత్వమునిడితో ఈ ఉద్యోగ విరమణము నీ ఆజీవికకే గాని నీకౌనా? ఈ ఉద్యోగ విరమణము నీ ఆజీవికకే గాని నీకౌనా? ఇంకాయత క్రీడల గరపుమ ప్రేయో దౌహిత్రులకును శ్రీ మల్లయ్య అని ఈ 5 పద్యాలను శ్రీ మల్లయ్య గారికి వారి దంపతులకు సమర్పిస్తూ ఇక్కడ చివరి పద్యానికి మాత్రం అర్థం తెలియజేస్తానండి. ఈ ఉద్యోగ విరమణ, ఇవాళ వారి ఉద్యోగ విరమణ కదా, ఈ ఉద్యోగ విరమణ కేవలం వారి ఆజీవికకు అంటే
వారు రోజు పాఠశాలకు వెళ్ళడం రావడం దీనికి మాత్రమే విరమణ తప్ప వారి వృత్తికి విరమణ రాలేదు. అంటే వారి వృత్తి ఏమిటి? క్రీడా ఉపాధ్యాయుడు, స్పోర్ట్స్ టీచర్. కాబట్టి వారి ఉద్యోగ విరమణ కేవలం పాఠశాలకు వెళ్ళి రావడం, అక్కడ బోధించడమే తప్ప ఇంట్లో వారు ఇంకా ఇప్పటి నుంచి ఈ వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. అంటే వారి మనమళ్లకు ఆటలు క్రీడలు నేర్పుతారు కాబట్టి ఆ విధంగా వారి ఉద్యోగ విరమణ అయినా వారి మనుమలకు వారు ఆటలు నేర్పి వారిని ఆడించి వాళ్ళని గొప్ప క్రీడాకారులుగా తయారు చేసేటటువంటి వారిగా వారు ఉంటారు అని ఆశిస్తూ ఇట్లు మీ శ్రేయోభిలాషులు శ్రీ రాజీవ్ లోచన్ శర్మ, శ్రీ శైలజ గారి కుటుంబము. పద్య రచన ఈ శతావధాని ఉపలధని భరించారు. థ్యాంక్ యూ.